ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ స్కాంద మహాపురాణం బ్రహ్మఖండం 12వ భాగం. సాధ్యామృత తీర్థ ప్రశంస పురూర శాప విమోచనము. శ్రీ సూతులు ఇట్లు చెప్పిరి. మహాపుణ్యప్రదమైన కోటి తీర్థమును మాత్రము సేవించి నరుడు తరువాత జితేంద్రియ తీర్థము తరువాత సాధ్యామృత తీర్థమునందు స్నానము చేయుటకు వెళ్ళవలైను. సాధ్యామృతము గొప్ప తీర్థము, మహాపుణ్య ఫలమును ఇచ్చునది, మహా దుఃఖములను తొలగించునది. గంధమాదన పర్వతమునందు ఉన్నది, అది పాపహరము, సర్వాభీష్టములను ఇచ్చునది. ఇచ్చట నరుడు భక్తితో స్నానము చేసిన అన్ని కోర్కెలను పొందగలడు. తపస్సుతో బ్రహ్మచర్యముతో యజ్ఞము దానములతో పొందని గతిని సాధ్యామృత తీర్థమజ్జనము వలన పొందగలడు. శుభమైన సాధ్యామృత జలము శరీరమును తాకినట్లయిన వారి దేహగత పాపము ఆ క్షణములోనే నశించును. సాధ్యామృత జలమునందు అఘమర్షణ స్నానము చేసిన నరుడు ఇచ్చట పాపములు పోగొట్టుకొని విష్ణులోకములో వెలుగును. పూర్వ వయస్సులో పాపకర్మలు చేసిన నరుడు తరువాత పశ్చాత్తాపముతో సాధ్యామృతమును సేవించిన అంత్య వయస్సులో ముక్తుడు కాగలడు. నరుడు సాధ్యామృతములో స్నానము చేసిన దేహబంధము నుండి ముక్తుడు అగును. సాధ్యామృత జలమందు స్నానము చెయ్యని పాపకర్ములు అనేక క్లేశములతో ఘోరమైన నరకములకు వెళ్ళగలరు. సాధ్యామృత జలము స్నానము వలన నరులకు కలుగ గతి యజ్ఞములతో వేదములతో పుణ్యకర్మలతో కలుగదు. సాధ్యామృత జలమునందు ఉన్నవారు మనుషులకు ఎముకలు ఎన్ని కలవో అంతకాలము పూజితులై శివలోకమునందు ఉందురు. తీవ్రమైన చీకటిని తొలగించి ఉదయమందు రవి వెలిగినట్లు సాధ్యామృతము నందు స్నానము చేసిన వారు పాపములను ఛేదించి వెలుగుదురు. అచ్చట స్నానము చేసి పూర్వము పురూరవుడు అనురాజు తుంబుర శాపము వలన వచ్చిన ఊర్వశి వియోగమును తొలగించుకొనెను. ఓ మహాభాగా, సూత అమరశ్రీ అయిన ఊర్వశితో మానవుడైన పురూరవరాజు మొదట ఎట్లు యోగమును పొందెను, తుంబుర శాపము వలన కలిగిన ఊర్వశి వియోగము ఎట్లు వదిలెను, తుంబురముని ఏ కారణముగా రాజును శపించెను, ఓ మునిపుంగవ, ఇదంతయు విస్తరముగా చెప్పవలెను అని అడిగిరి. పూర్వము ఇంద్రునితో సమానమైన పరాక్రమము కలవాడు పురూరవుడు అనురాజు, రాజరాజుతో సమానమైన వాడు, దేవతలతో పూజింపబడినవాడు, ఉండెడివాడు. ఆ రాజు భూమిని ధర్మముగా పాలించసాగెను. అనేక యజ్ఞములు చేసెను. ఎల్లప్పుడూ దానములు చేయువాడు. ఆ ధర్మబుద్ధి గల రాజు భూమిని పాలించుచూ ఉండగా మిత్రావరుణుని శాపము వలన ఊర్వశి భూమిపైకి వచ్చినది. ఆ రాజుగారి పురము సమీపములో ఆ ఊర్వశి సాగినది కోకిల ధ్వని వలె మధురానాదము గల వీణతో ఉపవనమునకు వెళ్ళినది. ఆ రాజు ఉపవనములో విహరించుటకు ఒకసారి కుతూహలము కలవాడై గుర్రమును ఎక్కి 100 మంది స్త్రీలతో కూడి వెళ్ళెను. అటువంటి ఊర్వశిని పిడికిట ఇడుము నడుము కలదానిని చూచి రాజు, నీవు నా భార్యవు కమ్ము అని ఆమెతో అనెను. ఆమె కామాతుర అయిన రాజుతో ఇట్లు అనెను, ఓ రాజా, నా షరతులను నీవు పాటించున్నట్లయిన అట్లే కానిమ్ము. కౌతుకము కలదానినైన నీ అధీనములో ఉందును అని అనగా రాజు, ఓ శుభ్రు, నీ ఒప్పందమును నేను ఆచరించెదను అని అనెను. అప్పుడు ఊర్వశి పురూరవుని యందు ఔత్సుక్యము కలదై
ఔత్సుక్యము కలదై, ఓ రాజా, పుత్రులతో సమానమైన నా ఈ 2 పొట్టేళ్లను రక్షించడి పక్షములోనూ నీవు నాకు ఎప్పుడూ నగ్నముగా కనిపించని పక్షములోనూ నాకు ఎంగిలిని ఇవ్వని పక్షములోనూ నేను నీ దగ్గర ఉండగలను. నేను నేతిని మాత్రమే భుజించెదను అని అనగా, అట్లే కానిమ్ము అని రాజు ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళెను. ఆ రాజు అలకానగరమునందు చైత్రరథ వనమునందు పద్మఖండములతో మనోహరమైన సరస్వతీ తీరమునందు వారు ఆనందముగా గడిపిరి. ఈ విధముగా రాజు 61 సంవత్సరములు ఆమెతో క్రీడించుచూ గడిపెను. అందుచే ఊర్వశి ప్రతిరోజు అతడిపై పెరుగుచున్న అనురాగము కలదైనందున ఆమెను మధ్యామ దేవలోకము కూడా జ్ఞప్తికి లేకపోయెను. ఆమె లేకుండా దేవలోకము అందముగా లేదు. అందువలన ఆమెను దేవలోకమునకు తీసుకొని వచ్చెదము అని ఆలోచించి విశ్వావసువు క్షణములో భూలోకమునకు వచ్చెను. విశ్వావసు రాజుతో ఊర్వశికి గల షరత్తులను తెలుసుకొని మధ్యరాత్రి గంధర్వులతో కూడి ఊర్వశి యొక్క పడకగది నుండి వేగముగా పొట్టేళ్లును అపహరించెను. ఆకాశములో తీసుకుపోవబడుచున్న దానిని ధ్వనిని విని ఊర్వశి పతితో, నా కొడుకును ఎవరో తీసుకొని వెళ్ళుచున్నారు, దానిని రక్షింపవలేను, అనాథనై చైతన్యము కోల్పోయి ఎవరిని శరణు వేడగలను అని పెద్దగా అరవగా, అర్ధరాత్రి పురూరవుడు ఆమె మాటలను విని నగ్నముగా ఉన్న నన్ను దేవి చూడకూడదని అప్పుడు వెళ్ళలేదు. తరువాత ఆ గంధర్వుడు మరి ఒక పొట్టేలును కూడా తీసుకొని వెళ్ళెను. ఆ ఉరణము యొక్క శబ్దమును కూడా ఊర్వశి వినినది. అనాథ అయిన నా కుమారుని దొంగలు తీసుకుపోవచున్నారు అని దేవి పరుషముగా ఏడ్చినది. ఏ నరుని శరణు వేడుదును అని అనెను. రాజు ఆ మాటలు విని కోపమునకు లోనై అంతయు చీకటిమయముగా ఉన్నది అని తలచి ఖడ్గము ధరించి, దుష్ట, ఎక్కడికి పోవుచున్నావు అని అంటూ వెంబడించినాడు. అంతలో గంధర్వులు కలిగించిన సౌధామిని బాగుగా వెలిగినది. ఆ కాంతులతో దేవి వస్త్రము లేని రాజును చూసి షరత్తు తప్పెను కనుక ఆ క్షణములోనే వెళ్ళిపోయినది. అక్కడ పొట్టేళ్లను వదిలి గంధర్వులు కూడా వెళ్ళిపోయిరి. రాజు ఆ మేషములను తీసుకొని ఆనందంతో తన పడక సమీపమునకు వచ్చెను. విశాలమైన నేత్రములు కల ఊర్వశి కనబడలేదు. ఆమె కనిపించక వివస్త్రుడై ఉండి పిచ్చివాని వలె భూమి మీద తిరిగెను. రాజు కురుక్షేత్రమునకు వెళ్ళి పద్మములతో నిండిన తటాకమునందు 4 అప్సరస స్త్రీలతో క్రీడించుచున్న ఆమెను చూచెను. మనస్సులో ఇది ఘోరము అని పలుమార్లు అనుకొనుచు, హే జాయ, ఓ భార్య ఉండుము అని అనెను. ఆ రాజు చాలా విధాలుగా మంచి మాటలను పలికెను. అప్సరస గణములలో క్రీడించుచూ ఉన్న ఊర్వశి అతడితో ఇట్లు పలికెను: ఓ పుణ్యాత్మ మహారాజా, ఈ చేష్టలిక చాలు. నీ మూలముగానే గర్భవతిని అయితిని. అబద్ధము చివర నీవు ఇక్కడికి రావలేను. అతి ధార్మికుడైన కుమారుడు నీకు కలుగును. అప్పుడు నీ మూలముగా నేను గర్భవతిని అయితిని. అబ్ధము చివర నీవు ఇక్కడికి రావలేను. అతి ధార్మికుడైన కుమారుడు నీకు కలుగును. అప్పుడు ఒక రాత్రిని నీతో గడపగలను ఓ రాజా అని అనగా, రాజు సంతుష్టుడై తన పట్టణమునకు చేరెను. ఆ అప్సరసలకు ఆమె ఆ రాజును గూర్చి ఇట్లు చెప్పినది: ఈ పురుష శ్రేష్ఠునితో నేను కామరూపముతో ఇంత పెద్ద కాలము అనురాగ వసురాలనై ఈ రాజుతో కూడా చాలా కాలము స్నేహముగా వసించితిని అని ఆమె చెప్పగా, వారు చెలులు మంచిది అని అనిరి. ఓ సఖి, సర్వకాలము మనము ఇతనితో పాటు ఉండుము అని సఖి అయిన ఊర్వశితో అప్సరసులు అనిరి. సంవత్సరము నిండిన తరువాత రాజు కూడా తటాక సమీపమునకు వచ్చెను. వచ్చిన పురూరవ రాజును చూచి ఊర్వశి సంతోషమైన మనస్సుతో ఆయుష్మంతుడైన కుమారుని అతనికి ఇచ్చినది. అనురాగంతో అతనితో పాటు ఒక రాత్రిని గడిపినది. ఆ ఊర్వశి అతని నుండి 5 పుత్రులను ఇవ్వగలిగిన గర్భమును పొందినది.
పరమాంగన అయిన ఊర్వశి రాజుతో ఇలా అన్నది: ఓ రాజర్షి, నా సంతోషము కొరకు ఈ గంధర్వులు నీవు ప్రార్థించగా నీకు వరమును ఇచ్చెదరు అని ఆమె చెప్పగా, రాజు గంధర్వులతో ఇలా అనెను: నా ధనాగారము నిండుగా ఉన్నది, శత్రు మండలాన్ని జయించి తిని ఊర్వశి లోకము చేరుట తప్ప నేను పొందగలిగినది మరొకటి లేదు. అందువలన ఆ ఊర్వశితో కూడా కాలము గడుపుటను నేను కోరుకొనుచున్నాను. రాజు ఇట్లు పలకగా గంధర్వులు సంతోషించిన మనస్సు కలవారై ఇతనికి స్థాలినిచ్చి ఈ విధముగా అనిరి: ఓ రాజా, నీవు వేదములను అనుసరించువాడవు. ఓ రాజా, అగ్నిని 3 భాగములు చేసి యజ్ఞము చేసి ఊర్వశి లోకమునకు చేరుము అని వారు అనగా, వారి నుండి రాజు అగ్నిస్థాలిని తీసుకొని వెళ్ళెను. అడవి మధ్యలో రాజు, నేను చాలా మూర్ఖుడను, అయ్యో ఊర్వశి లభించలేదు, స్థానములతో పని ఏమి అని అనుకొని స్థాలిని అడవి ఎందే ఉంచి రాజు తన నగరానికి వెళ్ళెను. అర్ధరాత్రి గడవగా ఆ రాజు నిద్ర రాక స్వయముగా ఇట్లు ఆలోచించెను: ఊర్వశి లోకసిద్ధి కొరకు నాకు గంధర్వ శ్రేష్ఠులు అగ్నిస్థాలిని ఇచ్చిరి, నేను దానిని అడవిలో వదిలి తిరిగి స్థాలిని తీసుకొని వచ్చేదను అని లేచి అడవికి వెళ్ళెను. ఈ పురూరవునకు అక్కడ అడవిలో అగ్నిస్థాలి కనిపించలేదు. అగ్నిస్థానములైన శమీగర్భమును అశ్వత్థమును రాజు చూచి ఈ విధముగా ఆలోచించెను: ఇంతకుముందు ఈ అడవిలో నేను స్థాలిని పెట్టి తిని కదా, అది ఇప్పుడు ఇచ్చట అశ్వత్థము శమీగర్భము అయినది. అందువలన నేను వహ్ని రూపమైన దీనిని తీసుకొని నగరమునకు పోయి చక్కగా అరణిని చేసి అంధుండి పుట్టిన అగ్నిని ఆధారముతో ఉపాసించెదను అని నిశ్చయించుకొని రాజు తన నగరమునకు వెళ్ళెను. రాజు తన అంగుళులతో కొలిచి అందమైన అరణిని చేసెను. నిర్మాణ సమయమునందు రాజు గాయత్రిని జపించెను. గాయత్రిని చదువుతున్నప్పుడు దానికి ఎన్ని అక్షరములు కలవో అన్ని అంగుళలు ప్రమాణము గల అరణిని రాజు తయారు చేసెను. అక్కడ చిలికి రాజు 3 అగ్నులను పుట్టించి ఊర్వశీలోక సంప్రాప్తి ఫలితమును ఉద్దేశించి ఆ కోరికతో వేదానుసారి అయిన రాజు 3 అగ్నులతో ఆనందముగా హోమము చేసెను. అదే అగ్ని విధితో అనేక యజ్ఞములను చేసెను. దానితో రాజు గంధర్వ లోకములను పొంది దేవలోకములో ఊర్వశితో కూడి చాలా కాలము రమించెను. అందరూ దేవతలతో కూడి ఒకసారి ఇంద్రుడు సభలో సురాంగనల నృత్యమును చూచెను. స్వర్గములో ఉండు మనోహరమైన దేవతాశ్రీల నృత్యము చూచుటకు దేవేంద్రుని సదస్సుకు పురూరవ రాజు కూడా వచ్చెను. ఆ స్త్రీలు ఒకరొక్కరుగా ఇంద్రుని ఎదుట నాట్యము చేసిరి. అప్పుడు ఊర్వశి వచ్చి ఇంద్రుని ఎదుట నాట్యము చేసినది. నృత్య అభినయ సామర్థ్యము తనకే కలదని గర్వముతో కూడిన అతి మనోహరమైన ఊర్వశి ఆ పురూరవుని చూసి నవ్వినది. అప్పుడు రాజు కూడా ఊర్వశిని చూసి నవ్వెను. తరువాత వారి హాస్యమునకు నాట్యాచారుడైన తుంబురుడు కోపగించిన వాడై ఊర్వశిని రాజును ఇద్దరిని శపించెను. అనేక దేవతలతో నిండి ఉన్న సభయందు నిష్కారణముగా నాట్యము మధ్యలో మీరు ఇద్దరూ నవ్విరి. అందువలన మీకు ఇద్దరికి త్వరగా క్షణములో వియోగము కలుగగలదు అని దేవతలు అందరి సన్నిధిలో అతడిని శపించెను. నాట్యాచారునితో శపించబడిన రాజు దుఃఖితుడై రక్షింపుమని ఇంద్రుని శరణు వేడెను. దీనమైన మాటలతో పురూరవుడు ఇంద్రునితో ఇట్లు అనెను: ఓ ఇంద్ర, ఊర్వశితో సహా సాలోక్య సిద్ధి కొరకు నేను యజ్ఞము చేసి తిని, అందువలన ఆమె వియోగము నాకు భరింపరానిది అని పలుకుతున్న అతనితో సహస్రాక్షుడు శచీపతి ఇట్లు అనెను: ఓ రాజా, నీవు భయపడవలదు. నీకు శాపమోక్షమును చెప్పెదను. దక్షిణ సముద్రమునందు పుణ్యమైన గంధమాదన పర్వతమునందు మహత్తరమైన సాధ్యామృతమని ప్రసిద్ధి చెందిన తీర్థము ఉన్నది. అది సర్వదేవతల చేత సిద్ధచారణ కిన్నరుల చేత సేవింపబడునది. సనకాది మహాయోగి ముని బృందములతో
సేవింపబడునది. పురుషులకు భుక్తి ముక్తులను ఇచ్చునది. సర్వ శాపముల నుండి ముక్తిని ఇచ్చునది గల ఒక తీర్థము కలదు. ఓ రాజా, త్వరగా నీవు అక్కడికి పొమ్ము. అందరికీ అచ్చట స్నానము వలన అమృతము సాధ్యము కాగలదు. కనుక సాధ్యామృతము అని సర్వలోకములలో ప్రసిద్ధమైనది. అక్కడ స్నానము చేసిన నీకు ఊర్వశికి తిరిగి యోగము కలుగును. నా లోకములో నివాసము కూడా సంభవించును అని ఇంద్రుడు సమాధానము చెప్పగా, రాజు ప్రీతి నందిన మనస్సు కలవాడై క్షణములో సాధ్యామృత మహాతీర్థమును గూర్చి వెళ్ళెను. మహాపాతకనాశకమైన సాధ్యామృతమునందు స్నానము చేసెను. ఓ విప్రులారా, అక్కడ స్నానము చేయుట వలన రాజు వెంటనే శాపము నుండి విముక్తుడైనాడు. స్నానము తరువాత ఈ రాజు ఊర్వశితో కూడా కూడెను. ఆమెతో విమానమునందు కూర్చొని అమరావతికి వెళ్ళెను. దేవమందిరమునందు దేవుని వలె తిరిగి ఆమెతో కూడి రమించెను. అత్యుత్తమమైన సాధ్యామృత తీర్థము ఇట్టి ప్రభావము కలది. ఇచ్చట స్నానము చేయుట వలన పురూరవుడు ఊర్వశితో కలిసెను. అందువలన మహాపాతక నాశిని అయిన ఈ తీర్థములో స్నానము చేసిన వారు ఇష్టమైన కోర్కెలను పొందగలరు. ఉత్తమమైన స్వర్గానికి చేరగలరు. నిష్కాముడై స్నానము చేసిన మోక్షమును పొందగలడు. పవిత్రమైన పాపనాశకమైన ఈ అధ్యాయమును చదివినవారు వినినవారు వైకుంఠములో స్థానమును పొందగలరు. ఈ విధముగా విస్తారముగా శ్రద్ధగా నేను మీకు సాధ్యామృత తీర్థ వైభవమును పాపనాశనము వైభవమును మీకు తెలిపితిని. దీనిని బ్రహ్మపూర్వము సనకాదులకు చెప్పెను. సర్వతీర్థ ప్రశంస సుచరితుని అంధత్వ నివారణము. శ్రీ సూతులు ఇట్లు అనిరి, రాజు శాపమును తొలగించిన సాధ్యామృత తీర్థమునందు స్నానము చేసి నరుడు నియమాన్వితుడై తరువాత సర్వతీర్థమునకు వెళ్ళవలెను. సర్వతీర్థము మహాపుణ్యము, మహాపాతక నాశకము. మహాపాతకయుక్తుడైనను సర్వపాతకములు కలవాడైనను సర్వతీర్థములనందు స్నానము చేయుట వలన ఆ క్షణములోనే శుద్ధుడు కాగలడు. పాప పురుషుని దేహములో సర్వపాపములు ఎంత వరకు ఉండునని సర్వతీర్థములలో మునుగునంత వరకు మాత్రమే సర్వతీర్థమునందు చూచి స్నానము కొరకు వెళ్ళుచున్న నరుని చూచి మాకు నాశనముకు రాబోవుచున్నది అని సర్వపాపములు వణుకును. బ్రాహ్మణ పొంగవులారా, సర్వతీర్థములో స్నానము చేయనంత వరకు నరుని గర్భవాసాది దుఃఖములు పోవు. యాగానుష్ఠానము వలన తీర్థ సేవనము వలన నియమముగా గాయత్రాది మహామంత్ర జపము వలన 100 మార్లు 4 వేదములు ఆ వృత్తి వలన భక్తితో శివ విష్ణువాది దేవతల పూజల వలన ఏకాదశి మొదలగు తిథులలో భోజనము చేయకపోవుట వలన లభించు ఫలమును నరుడు ఇచ్చట స్నానము చేయుట వలన పొందగలడు. ఓ సూత, దీనికి సర్వతీర్థము అను పేరు ఎట్లు వచ్చినది? ఓ ముని, వినవలయను అనుకొను, మాకు విస్తారముగా పుణ్యమైన దీనిని చెప్పవలేను అని అడుగగా శ్రీ సూతులు ఇట్లు అనిరి, పూర్వము సుచరితుడు అను నియమవంతుడైన ముని ఉండెను. అతడు భృగువంశములో జన్మించినవాడు. పుట్టుకతో గుడ్డివాడు. ముసలితనములో బాధపడుచున్నవాడు. కనులు లేనందువలన తీర్థయాత్రలు చేయుటకు అశక్తుడు. అన్ని తీర్థములలో స్నానము చేయవలెనను కోరిక గల ఆ మహాముని దక్షిణ సముద్రములో పుణ్యమైన గంధమాదన పర్వతమునకు వెళ్ళి శంకరుని ఉద్దేశించి దుష్కరమైన తపమును ఆచరించినాడు. ఉపవాసము ఉంటూ జితేంద్రియుడై 3 కాలములందు శివుని ఆరాధించుచు త్రిశవణ స్నానము చేయుచు అతిథులను పూజించుచు చలికాలములో నీటి మధ్య ఉండుచు ఎండాకాలములో పంచాగ్ని మధ్యమందు ఉండుచు వర్షములలో వర్షాధారను సహించుచు నీటిని భక్షించుచు వాయుభోజనము చేయుచు ఎప్పుడూ భస్మముతో ఉద్ధూలనము త్రిపుండ్రమును ధరించుచు జాబాలోపనిషత్తులో చెప్పినట్లు చేయుచు రుద్రాక్షలు ధరించుచు 10 సంవత్సరములు ఉగ్రమైన తపస్సు చేసెను. అతడి తపస్సు చేత
సంతుష్టుడైన చంద్రశేఖరుడైన శంకరుడు అసుచరితముని ఎదురుగా ప్రత్యక్షమయ్యను. మహావృషభమును ఎక్కి భూత సమూహము సేవించుచుండగా సగము శరీరములో పార్వతిని కలిగి శూలము ధరించి కోటి సూర్యులతో సమానమైన కాంతితో తన కాంతితో దిక్కులను అన్నింటినీ వెలిగించుచు చీకట్లు లేకుండా చేయుచు శరీరము నిండా భస్మము ధరించి తెల్లగా జటామండలముతో అలంకరింపబడి అనంతాది మహానాగులను భూషణములను అలంకరించుకొని అతడి ఎదుట శంభువు ప్రారుద్భవించి శంకరుడు గిరిజాపతి తనను చూచుట కొరకు కన్నులను ఇచ్చెను. తరువాత శివుడు 2 కన్నులను ఇవ్వగా సుచరితుడు బ్రాహ్మణుడు పరమేశ్వరుని చూచి ప్రసన్నమైన బుద్ధితో స్తుతించెను. దేవ, మహేశ, శంకర, దూర్ఛటి, బ్రహ్మాది పూజిత త్రిపుర సంహార, యమాంతక, ఉమేశ, మహాదేవ, కామాంతక, అమల, నీకు జయము జయము. సంసార వైద్య భూత పాల, శివ, అవ్యయ, త్రయంబక, భక్త రక్షణలో దీక్షితుడా నీకు నమస్కారం. వ్యోమకేశ నీకు నమస్కారం. కారుణ్య విగ్రహ నీకు జయము. నీలకంఠ, సంసార మోచక నీకు నమస్కారం. నీకు జయము. మహేశ్వర, పరమానంద విగ్రహ నీకు నమస్కారం. గంగాధర, విశ్వేశ్వర, మృడ, అవ్యయ నీకు నమస్కారం. భగవంతుడైన వాసుదేవుడైన శంభునకు నీకు నమస్కారం. శర్వ ఉగ్రగర్భ కైలాసపతి నీకు నమస్కారం. కృపాదృష్టితో చూచి ఓ కరుణాసింధు నన్ను రక్షించుము. నా వృత్తాంతమును ఆలోచించ ఓ హర, దయతో నన్ను రక్షించుము. ఇట్లు మహాదేవుని స్తుతించగా అతడితో మహాదేవుడు ఇట్లు అనెను. ఓ ముని సుచరిత, ఈరోజు నీకు ఇష్టమైన వరమును కోరుకొనుము. ఈ శుభమైన పుణ్యాశ్రమములో నీకు వరమును ఇచ్చుటకు వచ్చి తిని అని అనగా దయానిధి అయిన మహాదేవునితో ముని ఈ విధముగా అనెను. ఓ చంద్రశేఖర, భగవాన్ నీవు నాకు ప్రసన్నుడవైనందుచేత నాకు ఇష్టమగు కోరికను నిన్ను కోరుకొనుచున్నాను. నా శరీరము ముసలితనముతో పండిపోయినది. ఎక్కడకు వెళ్ళలేను. శక్తి లేని వాడను. అన్ని తీర్థములలో స్నానము చేయవలెనను ఆసక్తి ఉన్నది. సర్వతీర్థములలో స్నానము చేయుట వలన మనుష్యుడు పొందు ఫలము నాకు చెప్పుము. ఆ ఫలితమును పొందుటకు సాధనమును కూడా చెప్పుము అని అనెను. మహాదేవుడు ఇట్లు చెప్పెను. రామసేతువుతో పవిత్రమైన ఈ గంధమాదన పర్వతమునందు అన్ని తీర్థములను ఇచ్చటనే నేను ఆవాహన చేయుదునని చెప్పి ఆ మహాదేవుడు గంధమాదన పర్వతమునందు ఉత్తముడైన ముని ప్రీతి కొరకు తీర్థములను ఆవాహన చేసెను. తరువాత దయగల శంకరుడు సుచరునితో, ఓ సుచరిత, ఇది మహాపాతక నాశకము. అన్ని తీర్థములు సన్నిధిలో ఉన్నందువలన సర్వతీర్థమని పేరు కలిగినది. దీనిలో నేను మనస్సుతో సర్వతీర్థములను ఆకర్షించినందువలన ఇది మానవ తీర్థము అను పేరును పొందును. ఇది ముక్తులను ఇచ్చునది. అందువలన సుచరిత, వెంటనే ముక్తి కొరకు నీవు ఇచ్చట స్నానము చేయుము. మహాపాతక సంఘములకు ఇది దావానలము. కామ, మోహ, భయ, క్రోధ, లోభములను, రోగములను నశింపచేయునది. వేదాంత విజ్ఞానము లేకుండానే వెంటనే ముక్తికి కారణమైనట్టిది. జన్మ మృత్యువు అను మొసళ్ళు గల సంసార సముద్రమును దాటుటకు అనువైనది. కుంభీపాకాది సమస్త నరకాగ్నిని నశింపచేయునది ఈ సర్వతీర్థము అని మదనారి అయిన శంసుడు చెప్పగా సుచరితుడు మహాదేవుని ఎదుట సర్వతీర్థమందు స్నానము చేసెను. స్నానము చేసి లేచిన సుచరితుని అఖిల మానవులను చూచెను. ముసలితనముతో పండిన శరీరము నుండి ముక్తుడైనాడు. యవ్వనవంతుడు సుందరుడుగా తన దేహ సౌందర్యము చూచుకొని అనేక విధముల ఆ తీర్థమును పొగిడెను. అతనితో పాటు తాపసులను పొగిడిరి. ఆ తరువాత మహాదేవుడు సుచరితునితో, ఓ సుచరిత,
ఓ బ్రాహ్మణ, ఈ తీరము నందు వసించు భుక్తి ముక్తిదాయకమైన నన్ను స్మరించుచు ఎల్లప్పుడూ స్నానము చేయుము. బ్రాహ్మణోత్తమ, దేశాంతరములందున్న తీర్థములకు వెళ్ళవలదు. ఈ తీర్థ మహత్యము వలన చివర నన్ను నీవు పొందగలవు. ఇది నిశ్చయము. ఓ బ్రాహ్మణ, ఇచ్చట స్నానము చేసిన ఇతరులు కూడా నన్ను పొందుదురు అని పలికి ఈశుడు అచ్చటనే అంతర్ధానమయ్యెను. రుద్రుడు అంతర్రహితుడైన పిమ్మట సుచరితముని సర్వతీర్థమునందు చాలా కాలము నివసించి మానస తీర్థములో నియమముగా స్నానము చేసి సర్వబంధముల నుండి విముక్తుడై దేహాంతరమునందు శంకరుని పొందెను. సర్వతీర్థ ప్రభావం వలన సాయుధ్యమును కూడా పొందెను. ఈ విధముగా సర్వతీర్థ వైభవమును మీకు చెప్పితిని. ఓ విప్రులారా, దీనిని చదివినవారు విన్నవారు సర్వపాతకముల నుండి ముక్తులు కాగలరు. ధనుష్కోటి మహత్యము, ధనుష్కోటి వైభవము తెలుసుకుందాం. శ్రీ సూతులు ఇట్లు అనిరి: అతి పావనమైన సర్వతీర్థమందు స్నానము చేసిన నరుడు తర్వాత బ్రహ్మాత్యాది పాపములను నశింపచేయు ధనుష్కోటికి వెళ్ళవలేను. దానిని స్మరించినంత మాత్రమున మానవుడు భూమి ఎందు ముక్తుడు కాగలడు. ధనుష్కోటిని చూచినవారు, అందు స్నానము చేసినవారు, దానిని గూర్చి చెప్పినవారు 18 రకములైన నరకములను అనుభవించరు. తామిశ్రము, అందతామిశ్రమము, రౌరవములు, కుంభీపాకము, కాలసూత్రము, అసిపత్ర వనము, కృమీభక్షణము, అందకూపము, నందంశము, శాల్మిలి, శూర్మి వైతరిణి, ప్రాణరోధము, విశసనము, లాలాభక్షణము, అవీచి, సారమేయ భక్షణము, వజ్రకణకము, క్షారకర్ధమ పాతనము, రక్షోగణ భక్షణము, శైలప్రోతము, వితోదనము, దందశూల అసనము, పర్యావర్తనము, తిరోధానము, శుచీముఖము, పూయశోణిత భక్షణము, విషాగ్ని పీడ ఆను ఈ విధమైన 28 రకముల నరకములు కలవు. ధనుష్కోటి యందు స్నానము చేయుట వలన మనుజుడు ఈ నరకములకు వెళ్ళడు. ఇతరుల డబ్బు, సంతానము, భార్య వీనిని అపహరించువాడు భయానకమైన యమదూతలతో కాలపాశబద్ధుడై చాలా సంవత్సరములు ఘోరమైన తామిశ్ర నరకములో వేయబడును. ధనుష్కోటి యందు స్నానము చేసినచో అందులో పడవేయబడడు. భర్తను చంపి అతని ధనము మొదలగు వాటిని అనుభవించు స్త్రీ మహాదుఃఖముతో నిండిన అందాత మిశ్రమములో పడవేయబడును. ధనుష్కోటి యందు స్నానము చేసిన ఎడల ఆమె అందులో పడవేయబడదు. ఇతర ప్రాణులకు అపకారము చేసి తన కుటుంబమును పోషించువాడు వారిని ఇక్కడే వదిలిపోవును. త్వరలో రౌరవ నరకమునందు అతడు వేయబడును. అతిగా విషమును కలిగిన మహాసర్పములు గల రౌరవమునందు యమ పురుషులు వేయుదురు. ధనుష్కోటి యందు స్నానము చేసినవాడు దీని యందు పడవేయబడడు. భార్యాపుత్రులు లేకుండా తన దేహమును పోషించుకును నరుడు ఘోరమైన మహారౌరవమునందు పడవేయబడును. తన మాంసమును తానే తినును. ధనుష్కోటి యందు స్నానము చేసిన ఎడల దాని యందు పడవేయబడదు. ప్రాణముతో ఉన్న పశుపక్షులను ఇబ్బంది పెట్టువాడు, దయలేనివాడు, క్రవ్యాధుల చేత కూడా నిందింపబడువాడు కుంభీపాకమందు కాగిన నూనెలో యమభటులచే వేయబడును. ధనుష్కోటిలో స్నానము చేసిన అందులో వేయబడడు. తల్లిదండ్రులను బ్రాహ్మణులు ద్వేషించు నరాధముడు విస్తృతమైన ఆయుత యోజన విస్తీర్ణమైన కాలసూత్ర నరకమునందు వేయబడి క్రింద అగ్నితో తపింపబడుతూ పైన సూర్య కిరణములచే తపింపబడుచు ఆకలితో బాధపడుచు తామ్రమయమైన ప్రాంతమును వేయబడును. ధనుష్కోటి యందు స్నానము చేసిన అందులో వేయబడడు. వేద మార్గమున వదలి చెడు మార్గములో నడుచు నరుడు యమకింకరుల చేత ఘోరమైన ఆసిపత్ర వనములో వేయబడును. ధనుష్కోటిలో స్నానము చేసిన అందులో వేయబడడు. రాజు కాని రాజభృత్యుడు కాని శిక్షించ తగని వానిని శిక్షించిన
విప్రునకు శరీర దండన విధించినవాడు సూకర ముఖమందు వేయబడును. ఘోరమైన నరకమునందు యంత్రములో పీడింపబడు చెరుకు గడవలే బాధింపబడును. ధనుష్కోటి ఎందు స్నానము చేసిన అందు వేయబడడు. ఈశ్వర అధీనమైన వృత్తులలో తిరుగు ప్రాణులను హింసించిన నరుడు తాను పీడించిన జంతువులతోనే పీడింపబడుచు యమకింకరులతో మహాభయంకరమైన అంధకూపమునందు వేయబడును. అంధకారము అధికముగా ఉన్న అచ్చట నిద్రలేక ఊరటలేక తిరుగును. ధనుష్కోటిలో స్నానము చేసిన అందులో వేయబడడు. ధ్యానము సూపము మొదలగు వానిని పంక్తి భేదముతో తిననివాడు పంచయజ్ఞము చేయక మోహముతో తినినవాడు యమభట్టులతో కృమి భోజనము అనే నరకములో వేయబడును. కృమి శతములతో తినబడుతూ కృమి సమూహములను తినుచు తాను కృమిగా మారి పాపనాశనమగునంత వరకు ఉండును. ధనుష్కోటి ఎందు స్నానము చేసిన అందు ఎడల వేయబడడు. బ్రాహ్మణుల విత్తమును దొంగతనముగా లేదా బలవంతముగా హరించిన ఇతరుల సొమ్మును హరించిన రాజుగాని రాజపురుషుడు గాని ఉక్కుమయమైన అగ్నిగుండములలో వేయబడి నందంశములతో పటకారు బాగుగా పీడింపబడి యమ పురుషులతో ఘోరమైన నందశన రకమందు వేయబడును. నందశ నరకమందు వేయబడును. ధనుష్కోటి ఎందు స్నానము చేసిన అందులో వేయబడడు. పొందతగని స్త్రీని పొందిన పురుషాధముడు పొందతగని పురుషుని పొందిన స్త్రీ ఉక్కుమయమైన స్త్రీని అట్లే ఉక్కుమయమైన పురుషుని కాల్చబడిన వానిని కౌగలించుకొని సూర్యచంద్రులు ఉన్నంతకాలం ముందురు. సూర్మ్య అనే నరకమునందు ఘోరమైన బహుకంటకమైన దాని ఎందు వేయబడును. ధనుష్కోటి ఎందు స్నానము చేసిన అందులో వేయబడడు. రకరకములైన ఉపాయములతో ఉపద్రవములతో అన్ని జంతువులను బాధించే నరుని బహుకంటకమైన శాల్మలి నరకమునందు వేయుదురు. ధనుష్కోటి ఎందు స్నానము చేసిన వానిని అందు వేయరు. రాజు కాని రాజభృత్యుడు కాని పాషాండమతమును అనుసరించినవాడు ధర్మ మార్గమును భేదించినవాడు వైతరిణి ఎందు పడవేయబడును. ధనుష్కోటి ఎందు స్నానము వాడు అతడు అందులో పడవేయబడడు. శూద్రశ్రీ సహవాసముతో దుష్టుడైన వాడు శౌచాచారములను లేనివాడు సిగ్గు లేనివాడు వేదములను వదిలినవాడు పశువు వలె సంచరించువాడు చీము మలము మూత్రము రక్తము శ్లేష్మము పిత్తము మొదలగు వానితో నిండిన అతి బీభత్సమైన నరకమునందు యమకింకరుల చేత పడవేయబడును. ధనుష్కోటిలో స్నానము చేసినవాడు అందు వేయబడడు. వేటగాడు మృగములను రాళ్లతో కొట్టిన లేదా బాణములతోనైనను బాధించి శత్రువులను చంపిన ఎడల పరలోకములో యమకింకరులు బాణములు సమూహముతో బాధించుచుండగా ప్రాణరోధనమును నరకమునందు వేయుదురు. ధనుష్కోటిలో స్నానము చేసినవాడు అందు వేయబడడు. విధివత్ అనుష్ఠానము లేక ధాంబికుడై యజ్ఞమునందు పశువులను చంపిన ఎడల అతడు పరలోకములో వైసన నరకమునందు ఛేదింపబడుతూ యమభటుల చేత సుంక దుఃఖ సంకులమునందు వేయబడును. ధనుష్కోటి ఎందు స్నానము చేసిన అతడు అందు వేయబడడు. సమావర్జురాలైన తన భార్యతో రేతస్సును తాగించువాడు పరలోకములో పాయి అవుతూ కుండములో వేయబడుతాడు. ధనుష్కోటిలో స్నానము చేసిన అందు అతడు వేయబడడు. దొంగల మార్గమును అనుసరించినవాడు గ్రామ దాహకుడై విషము ఇచ్చువాడే వణిక్ ద్రవ్యమును హరించినవాడు. ఓ బ్రాహ్మణులారా, పరలోకములో చాలా కాలము వజ్ర దంష్ట్రాహిక అనే నరకములో వేయబడును. ధనుష్కోటిలో స్నానము చేసిన అందు అతడు వేయబడడు. వీనికన్నా ఇతరములైన నరకములను పరలోకములో ఉన్నవానిని ధనుష్కోటిలో స్నానము చేసిన మనుష్యుడు పొందడు. ధనుష్కోటిలో ఒకసారి
స్నానము చేసిన అశ్వమేధ ఫలము లభించును. ఆత్మవిద్య సాక్షాత్కరించును. 4 విధముల ముక్తి లభించును. పాపము ఎందు బుద్ధి రవింపదు. దుఃఖము కూడా కలుగదు. ధనుష్కోటి స్నానము వలన బుద్ధికి చక్కగా ప్రీతి లభించును. తులాపురుష దానము వలన నరుడు పొందుల్ ఫలములను ధనుష్కోటిలో స్నానము వలన పురుషులు పొందుదురు. సహస్ర గోదానము వలన నరులకు లభించు పుణ్యము ధనుష్కోటిలో స్నానము వలన లభించును. ధర్మార్థ కామ మోక్షములలో నరుడు కోరు దానిని ధనుష్కోటి స్నానము వలన వెంటనే పొందును. మహాపాతక ముక్తుడైనకు సర్వపాతకములతో కూడిన వాడైనను ధనుష్కోటి స్నానము వలన వెంటనే పవిత్రుడు కాగలడు. ప్రజ్ఞలక్ష్మి, యశస్సు, సంపద, జ్ఞానము, ధర్మము, విరక్తి, మనశ్శుద్ధి ఇవి అన్నీయు ధనుష్కోటి స్నానము వలన నరులకు కలుగును. 10,000 బ్రహ్మహత్యలు, 10,000 సురాపానములు, 10,000 గురు ధారా గమనములు, 10,000 సువర్ణ స్థేయములు, అట్టివారితో కోట్ల కొలది సంసర్గము ఇవి అన్నీయు పాపకారణములు. ధనుష్కోటి స్నానము వలన ఇవి అన్నీ త్వరగా నశించును. బ్రహ్మహత్యతో సమానమైనవి, సురాపానముతో సమానమైనవి, గురుశ్రీ గమనముతో సమానమైనవి, బంగారము దొంగలించుటతో సమానమైనవి, సంసర్గముతో సమానమైనవి అన్నీ అస్థికులారా ధనుష్కోటి స్నానము వలన నశించును. ఈ చెప్పిన వాటి విషయములో ఎప్పుడు సందేహించవలసిన పని లేదు. ఇందు అనుమానము లేదు. ఇదంతా స్తుతి కోసము చెప్పినది అనువాడు నరకమునకు పోవును. వాడు శంకరుడని తెలుసుకొనవలెను. అన్ని కర్మలలో వానిని బహిష్కరింపవలెను. ఓ బ్రాహ్మణులారా, ఎంత మూర్ఖము, ఎంత మూర్ఖము, ఎంత మూర్ఖము! అన్ని పాపములు నశింపచేయు ధనుష్కోటి అను తీర్థమునందు అద్వైత జ్ఞానమును ఇచ్చు పురుషులకు ముక్తిని ఇచ్చడి ఇష్టమైన కోరికలను ఇచ్చు అజ్ఞానమును నశింపచేయు తీర్థము ఉండగా దానిని వదలి ఈ జనులు వేరు చోట పడుతున్నానే క్రీడించుచున్నారు. అయ్యో ఎంత మూర్ఖము! అయ్యో మోహమహత్యమును నేను చెప్పలేను. ధనుష్కోటిలో స్నానము చేసిన వానికి వ్యాధి భయము లేదు. ధనుష్కోటిని చూసి అక్కడ స్నానము చేసిన వారు, స్తుతించిన వారు, ప్రశంసించిన వారు, స్పృశించిన వారు, నమస్కరించిన వారు తిరిగి మాతృస్తన్యమును త్రాగరు, అనగా పునర్జన్మ ఉండదు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.